హలో! హాయ్! అందరికీ నమస్తే. ఇంతవరకు ఎవరన్నా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే నా వీడియోస్ చూస్తున్నారు. మొత్తానికైతే ఈరోజు రైడింగ్ వచ్చేసి ఔరంగాబాద్ టు అజంతా. ఔరంగాబాద్ టు అజంతా వచ్చేసి 103 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. నేను ఎర్లీ మార్నింగ్ 8:00 అయితే స్టార్ట్ అయిపోయాను. నాకు ఇక్కడి నుంచి అయితే ఒక 2 అవర్స్ జర్నీ అయితే టైం పట్టింది. ఇంతకుముందు మీరెవరన్నా అజంతా ఎళ్ళుంటే ప్లీజ్ కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ అయితే షేర్ చేయండి. మీరు నా వీడియో లైక్ చేయటం వల్ల ఇంకొక నలుగురికైతే నా వీడియో ఫార్వర్డ్ అవుతది. నా రూట్ అయితే గ్రేట్ సాగర్ నుంచి కలెక్టర్ బంగ్లా వైపు అయితే వెళ్ళిపోయాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా అయితే నేను హైవే మీద నుంచి వెళ్ళిపోయాను. నేనెళ్ళిన రూట్ అయితే సిలోడి, పులంబరి నుంచి సవంగి అనమాట. పులంబరిలో బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది. బ్రిడ్జ్ వర్క్ నడవటం వల్ల అక్కడ రోడ్డంతా బాగోలేదు. అన్నీ గతుకులుగా ఉంది. ఈ రూట్‌లో అయితే కొత్తగా టోల్ ప్లాజా కడుతున్నారు. కాబట్టి రోడ్లన్నీ చాలా బాగున్నాయి గానీ, ఒక 10-15 కిలోమీటర్స్ అయితే దారుణంగా ఉంది రోడ్డయితే. ప్రెజెంట్ నేనైతే ఒక 21 కిలోమీటర్స్ వచ్చాను. 21 కిలోమీటర్స్ వచ్చాకైతే రోడ్డు చాలా బాగుంది. ఇదే రోడ్‌లో అన్ని టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అలా కొంచెం ముందుకు రాంగానే ఎదురుగా నాకైతే ఒక పెద్ద కొండ కనిపిస్తుంది. కొండ అయితే చాలా బాగుంది. సిలోడి ఊరైతే కొంచెం పెద్దగా అనిపించింది. అన్నీ దొరికేటట్టున్నాయి అక్కడైతే. A few moments later. నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. చుట్టూ పెద్ద వాల్ ఉంది. వాల్ మధ్యలో రోడ్డు ఉంది. రోడ్డు అయితే చాలా నీట్‌గా ఉంది. కొత్తగా కట్టినట్టుండారు ఇది. కన్స్ట్రక్షన్ కొత్తగా జరిగినట్టుంది. కానీ చూడడానికైతే చాలా బాగుంది. ఈ చుట్టూ ఉన్న పెద్ద గోడ అయితే ఒక 2 కిలోమీటర్స్ దాకా అయితే అట్టానే ఉంది. దానిపైన మనకి ఒక పెద్ద హైవే ఉంది. మనం కింద నుంచి వెళ్తున్నాం అన్నమాట. అలా 2 కిలోమీటర్స్ ముందుకెళ్ళాకైతే ఒక పెద్ద కొండ కనిపిస్తుంది. అదిగో ఎదురుగా కనిపించేదే కొండ అన్నమాట. కొండ అయితే చాలా బాగుంది చూడడానికి. ఈ హైవేలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కుక్కలు సడన్గా బండికి ఎదురొచ్చేస్తాయి. నేను వెళ్ళే దారిలో అయితే అట్టానే ఒక కుక్క బండి కింద పడి చచ్చిపోయింది. ఈ లైన్లో అయితే టిఫిన్ షాప్స్ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే నేను ఘాట్ రోడ్లో ఎంట్రన్స్ అయిపోయాను. మెయిన్ ఈ ఘాట్ రోడ్లో కూడా బండి ఓవర్టేక్ చేసుకుని పోతున్నారు. అదంత సేఫ్ కాదు. మన లైన్లో కాకుండా పక్క లైన్లో నుంచి కూడా వెళ్ళిపోతున్నారు. ఎదురుగా వెహికల్ వచ్చిందంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది.
ఈ ఘాట్ రోడ్ అయితే 10 to 15 కిలోమీటర్స్ అయితే ఉంది. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. కానీ ఆ వ్యూ మనం చూసుకుంటూ ఉంటే మన డ్రైవింగ్ చేయడం కష్టమైపోద్ది. ఈ ఘాట్ రోడ్లో అయితే వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. ఎండలో కూడా చలి అయితే తెలుస్తుంది. పక్కన ఆ వెహికల్ అయితే బ్రేక్ డౌన్ అయింది. సో దాన్ని పక్కన పెట్టేసేసి చుట్టూ రాళ్ళు పెట్టి ఉంచారు. ఈ ఘాట్ రోడ్లో అయితే అన్ని లారీలు వెళ్తున్నాయి. హెవీ లోడెడ్ లారీలు అయితే వెళ్తున్నాయి. ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే జర్నీ ఉంది. ఒక 5 కిలోమీటర్స్ ముందుకెళ్ళాక మనకి లెఫ్ట్ సైడ్ అయితే అజంతా ఉంటుంది. లోపల పార్కింగ్ ప్లేస్ వరకే వెహికల్స్ అలౌడ్ అనమాట. అజంతా దగ్గరకు అయితే వచ్చేసాము. మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. ఇదే అజంతా. అలా స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట. ఎదురుగా కనిపించే దాంట్లో అయితే పార్కింగ్ టికెట్స్ ఇస్తారు. పార్కింగ్ టికెట్ వచ్చేసి 35 రూపీస్ అయితే తీసుకున్నారు. ఈ లైన్ మొత్తం 2 వీలర్ పార్కింగ్ ప్లేసు. దీనికి ఆపోజిట్లో 4 వీలర్ ఉంటుంది. ఎదురుగా కనిపించేదే 4 వీలర్ పార్కింగ్ ప్లేస్ అనమాట. అక్కడ కనిపించే అతను అయితే నాకు చెప్తున్నాడు బస్సు రేట్ ఎంత ఉంటుంది, ఏమేమి బస్సులు ఉంటాయి అని చెప్తున్నాడు. ఏసీ బస్సు, నాన్ ఏసీ బస్సులు ఉంటాయి అన్నమాట. అలాగే వాళ్ళ షాపు కూడా ఉందన్నమాట. ఒకసారి వచ్చి వాళ్ళ షాపు విజిట్ చేయమని చెప్తున్నారు. సరే నేను రిటర్న్ వచ్చేటప్పుడు చూస్తానని చెప్తున్నాను. 4 వీలర్ పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. ఎదురుగా కూడా అన్ని 4 వీలర్ పార్కింగ్ ప్లేస్ ఉంది. ప్రజెంట్ అయితే నేను బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసాను. ఈ బస్ స్టాండ్ దగ్గర కండక్టర్ అయితే టికెట్స్ ఇస్తున్నాడు. అది కాక బస్ అంతా ఫుల్ అయిపోయి ఉంది. సో ప్లేస్ లేదని చెప్తున్నాడు, నుంచోవాలని అంటున్నాడు. ఇందాక బస్ అయితే ఫుల్ అయిపోయింది కదా, ఆ బస్సు వెళ్ళిపోయింది. మేము సెకండ్ బస్ కోసం అయితే వెయిట్ చేసాము. ఈ బస్సు వచ్చి ఏసీ బస్ అనమాట. ఏసీ బస్ అయితే 30 రూపీస్, నాన్ ఏసీ అయితే 25 రూపీస్ అనమాట కాస్ట్. ఈ బస్ మొత్తం ఫుల్ అయితేనే ఇంకొక బస్సు వస్తుంది అనమాట. దీని తర్వాత మళ్ళీ నాన్ ఏసీ బస్ వస్తుంది. మళ్ళీ నాన్ ఏసీ బస్ తర్వాత మళ్ళీ ఏసీ బస్ వస్తుంది అనమాట. ఇక్కడైతే మనకి చాలామంది ఫారినర్సే ఎక్కువ మంది ఉన్నారు. ఇండియన్స్ కన్నా ఫారినర్స్ అయితే చాలామంది ఉన్నారు. ఏదో ఒక అడవిలో బస్ స్టాండ్ కట్టినట్టయితే ఉంది వ్యూ చూడడానికి. చుట్టూ అడవే ఉంది. అందరికీ టికెట్స్ ఇచ్చాకే లోపలికైతే అలౌ చేస్తున్నారు. బయట కండక్టర్ అయితే అందరికీ టికెట్స్ ఇస్తున్నాడు. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే అందరినీ చెక్ చేసి అయితేనే లోపలికి పంపిస్తున్నారు. అలా లోపలికి రాగానే కెమెరా తీసుకెళ్ళాలంటే 25 రూపీస్ పెట్టేసి అక్కడ ఫామ్ ఫిల్ చేసేసి ఫామ్ మీద సైన్ పెట్టి కెమెరా తీసుకొని వెళ్ళాలంట. అతనైతే ఎదురున్న అతనైతే ఫామ్ ఫిల్ చేస్తున్నాడు. అతను ఫామ్ ఫిల్ చేసేసాక నన్ను సైన్ పెట్టేయమన్నాడు. సో నేను సిగ్నేచర్ చేసేసి అతనికి 25 రూపీస్ అయితే ఇచ్చాను. 25 రూపీస్ ఇచ్చాక ఆ ఫామ్ నాకు ఇచ్చేసాడు అనమాట అతను. ఆ ఫామ్ తీసుకొని నేనైతే ఇంకా ముందుకు వెళ్ళిపోయాను. అలా ముందుకు వచ్చాక బయట అయితే మనకి టికెట్ కౌంటర్ ఉందన్నమాట. పర్ హెడ్ వచ్చి 15 రూపీస్ అనమాట. ఇక్కడైతే నా ముందు ఒక ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు వెళ్ళిపోయాక టికెట్ తీసుకొని అజంతా చూడడానికి వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్. పక్కన స్టెప్స్ ఉండేవి. స్టెప్స్ మీద నుంచి మనం పైకి వెళ్ళిపోవాలా, లేదా దాని పక్కన మనకు నడవడానికి అయితే రోడ్ కూడా ఉంది. పైకి వచ్చాక ఇలా పల్లకి ఉందన్నమాట. ఈ పల్లకి పర్ హెడ్ 200 రూపీస్ తీసుకుంటారు. నలుగురు అయితే మనల్ని పైకి తీసుకొని వెళ్తారనమాట చివరి వరకు. పైకి వచ్చాక ఇలా టికెట్ని అయితే స్కాన్ చేస్తున్నారు. స్కాన్ చేశాక మన టికెట్ మనకి రిటర్న్ ఇస్తారు. ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. మీరు అజంతా కంప్లీట్గా చూడాలనుకుంటే పార్ట్ 2 వీడియోలో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.